ఈరోజు బీసీ పొలిటికల్ ఫ్రంట్ కేంద్ర కార్యాలయంలో పెద్దలు బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజు గౌడ్ అన్న ఆధ్వర్యంలో వైస్ చైర్మన్ దుర్గయ్య గారు, కన్వీనర్లు ఐలి వెంకన్న, బైరి శేఖరు, నాగభూషణం గారు, ఎలికట్టె విజయ్ కుమార్ గారు, హర్షవర్ధన్ గారు, బడే సాబ్ గారు తదితర నాయకులు మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి కార్యక్రమాల్లో పాల్గొని ఆ మహనీయునికి ఘన నివాళులు తెలపడం. మరి ఈరోజు భారతదేశ వ్యాప్తంగా మహాత్మా జ్యోతిరావు పూలే యొక్క ఆశయాలను, ఆయన యొక్క ఆలోచనలను ముందుకు తీసుకుపోవడానికి మరి ప్రధానమంత్రి కార్యాలయం మొదలుకుంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అధికారికంగా కూడా ఆయన యొక్క జయంతి కార్యక్రమాలు చేపట్టడం. మరి ఒకనాడు మహాత్మా జ్యోతిరావు పూలే అంటే ఈ తెలంగాణ సమాజంలో పరిచయం లేని సమయం నుండి ఈరోజు ఊరున ఆయన యొక్క వేడుకలు, జయంతి వేడుకలు విజయవంతంగా నడుస్తున్నాయంటే మరి బీసీ వాదం, బహుజన వాదం ఈ రాష్ట్రంలో వేళ్ళంటుకున్న విషయాన్ని మనం మరవకూడదు. అసమానతలను రూపమాపి అక్షరాలను జ్ఞానజ్యోతులుగా వెలిగించి గులాంగిరికి పాతరబెట్టి మరి బహుజన కులాల్లో వెలుగులు నింపిన మహాత్మా జ్యోతిరావు పూలే నిజంగా కూడా భారతదేశం యొక్క సామాజిక విప్లవకారుడు. ఆయన ఒక తాత్విక చింతనాపరుడు. ఆయన అసమానతలు లేని సమాజం కోసం సామాజిక విప్లవకారునిగా మరి 200 సంవత్సరాల క్రితమే ఈ దేశంలో అనేక సామాజిక మార్పులకు కృషి చేసిన గొప్ప యోగి కూడా మహాత్మా జ్యోతిరావు పూలే. ఆయన ఒక బీసీ వ్యవసాయ మాలీ కుటుంబంలో పుట్టడం, మరి అతను పూలను సాగు చేస్తూ మరి సమాజంలో కూడా ప్రజలందరూ కూడా ఒక పూలదండలాగా అందరూ కూడా అసమానతలు లేకుండా జీవించాలని చెప్పి ఆయన కలలు కన్నాడు. మరి ఆనాటి పరిస్థితులలో బ్రిటిష్ పాలనలో ఇంకా కూడా భారతదేశంలో అనేక రకాల అసమానతలు మనకు ఈ దేశంలో ఉన్న పరిస్థితులలో మరి పూణే మహారాష్ట్రలో పుట్టిన మన పూలే గారు చాలా సంస్కరణలు తీసుకొచ్చాడు. ముఖ్యంగా ఆయన ఆ రోజులలోనే మన పూణే తర్వాత మహారాష్ట్రలో వస్త్ర వ్యాపారం పెద్ద ఎత్తున పారిశ్రామిక రంగం ఉండే. మరి రోజుకు ఒక్కొక్క మనిషితోటి 18-20 గంటలు పనిచేయించుకొని వెట్టి చాకిరీ చేస్తున్న సమయంలో మరి వాటికి వ్యతిరేకంగా పని గంటలు రోజుకు కేవలం 8 గంటలే ఉండాలని చెప్పి కూడా పూలే మరి ఆ రోజు పోరాటం చేశాడు. ఆయన వ్యవసాయదారుడు కాబట్టి మరి వ్యవసాయ రంగంలో కూడా బ్రిటిష్ వాళ్ళు ఒక కమిషను వేసిన సందర్భంలో మరి ఇతను సామాన్య ఒక మామూలు బట్టలతో బ్రిటిషు అగ్రికల్చర్ కమిషన్ సమావేశంలోకి పోయి మరి ఇక్కడ రైతులు ఎదుర్కొంటున్న అనేక సమస్యల మీద ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడి మరి దేశంలో వ్యవసాయ విప్లవం రావాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. దాంతోపాటు మరి ఈ దేశంలో అనేక సామాజిక సమస్యలు, అంటరానితనం కానీ, తర్వాత కుల వివక్షత కానీ, సతీ సహగమనాలు కానివ్వండి, బాల్య వివాహాలు కానివ్వండి, ఇలాంటి అసమానతలను మాపనికి మరి ఆయన కృషి చేశాడు. స్వయాన ఆయన సతీమణి సావిత్రిబాయి పూలేకు మరి మొదటి ఉపాధ్యాయురాలుగా ఆమెను గుర్తించి ఆమె ద్వారా మహిళలకు, బ్రాహ్మణ మహిళలకు కూడా మరి బ్రాహ్మణులు ఒకనాడు గడప దాటి ఇంట్లో 7 గదుల తర్వాత వాళ్ళు అనేక రకాల వివక్షలు ఎదుర్కొంటే బ్రాహ్మణుల మహిళలకు కూడా మరి సావిత్రిబాయి పూలే చదువులు నేర్పి వాళ్ళ లోపల కూడా చైతన్యం నింపిన చరిత్ర ఈ దంపతులకు దక్కుతుందని చెప్పి ఈరోజు మనం గొప్పగా చెప్పుకోవచ్చు. కేవలం పూలే మరి శివాజీకి సంబంధించిన చరిత్రను కానివ్వండి, మన మహారాష్ట్రలో పెద్ద ఎత్తున ఆయన జయంతులను ఇతని ద్వారానే పరిచయమైన విషయాన్ని కూడా మనం మరవకూడదు. ఈరోజు భారతదేశంలో మరి అనేక రకాల సామాజిక విప్లవాలు వస్తున్న సందర్భంలో మరి బీసీలకు చట్టసభలలో 50% రిజర్వేషన్లు దక్కాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు మహిళల
33% రిజర్వేషన్లో బీసీలకు సంబంధించిన సబ్ కోటా ఈరోజు దక్కాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు దేశంలో ఒక బీసీ ప్రధాని ఉన్నాడు. ఈరోజు బీసీలో చైతన్యం వస్తుంది. కానీ మనకు బీసీలకు ఇంకా కూడా రావాల్సిన సామాజిక న్యాయం దక్కలేదు. మరి సామాజిక న్యాయం దక్కాలంటే పూలే యొక్క ఆలోచనలను, ఆయన యొక్క ఆశయాలను మనం సంపూర్ణంగా ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడే పూలేకు నిజమైన నివాళి కానీ ఆయన యొక్క ఆలోచనలకు గౌరవం కానీ దక్కుతుందని ఆ వైపు బీసీ పొలిటికల్ ఫ్రంట్గా మరి మేమంతా కూడా ఒక సంవత్సరం కాలం నుండి బాలగోని బాలరాజు గౌడ్ అన్న నాయకత్వంలో పెద్ద ఎత్తున నిర్విరామంగా అలసట లేకుండా కార్యక్రమాలకు ఇస్తూ మహనీయులను వారి యొక్క పోరాటాలను గుర్తు చేసుకుంటూ మరి రాష్ట్రంలో బీసీలకు దక్కాల్సిన చట్టసభలలో వాటా కానివ్వండి, విద్యా ఉద్యోగ రాజకీయ సామాజిక సాంస్కృతిక రంగాల్లో బడ్జెట్లో వాటా కానీ దక్కనీకి మరి కృషి చేస్తున్నాము. భవిష్యత్తులో కూడా పూలే ఆశయాలను ముందుకు తీసుకుపోనీకి మేమంతా కూడా కలిసికట్టుగా ముందుకు పోతామని తెలియజేస్తూ ముగిస్తూ నమస్కారాలు. ఇంకా మహాత్మా జ్యోతిబా పూలే 199వ జయంతి సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజు గౌడ్ అన్నగారు, వైస్ చైర్మన్ దుర్గయ్య గౌడ్ గారు, ఎల్లికట్టె విజయకుమార్ గౌడ్ కరీంనగర్ గారు, కరీంనగర్ అమ్మాల నారాయణ గారు, ఐలి వెంకన్న గారు, బైరు శేఖర్ అన్న నాగభూషణం గారు, పెద్దలు, మీడియా మిత్రులందరికీ ఉద్యమాభివందనాలు. దాదాపుగా 150 సంవత్సరాల క్రితమే ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి బ్రాహ్మణిజానికి, ఆనాడు వెట్టి చాకిరి విముక్తికి బానిసల బతుకున్నటువంటి ప్రజలకు చైతన్యపరిచి ఆ రోజు అగ్రకులాలకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి మహాత్మా జ్యోతిబా పూలే ఇవాళ అలాంటి వ్యక్తులు ప్రజల కోసం పనిచేసారు కాబట్టి వాళ్ళు చేసిన త్యాగాల మూలంగానే ఇవాళ ఈ సమాజం ఉన్నది. ఇవాళ ఈరోజు ఇప్పటి గుడకంగా ఎంత సమాజం ఆధునీకరణ చెందుతున్నా దోపిడీ ఉడకంగా అంత ఆదాయ రూపంలో దోపిడీ రూపం మారింది. దోపిడీ ఇప్పటికి ఉంది. ప్రజల్ని ఈరోజు ఉడకంగా ఎంత దారుణంగా ఇవాళ రిజర్వేషన్ల విషయంలో కానీ అన్నగారు ఇందాక చెప్పారు, మహిళా రిజర్వేషన్లకు మహిళా కోట తీసుకొస్తారు. కానీ ఈరోజు దాదాపు 80 కోట్లు ఉన్నటువంటి బీసీ ప్రజలు ఆ మహిళలకు సముచిత స్థానం దక్కినప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం ఉన్నట్టు. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి అన్ని అగ్రకుల పార్టీలు వాళ్ళ కులాధిపత్యం, కుటుంబాధిపత్యం ప్రదర్శిస్తూ లక్షల కోట్ల రూపాయలు దండుకోవడమే తప్పితే ప్రజలకు చేస్తున్న శూన్యం. కాబట్టి అప్పటికిప్పటికీ దోపిడీ ఇంకా కొనసాగుతున్నది. కాబట్టి మనం అందరం గుడకంగా ఐక్యతగా ఇవాళ ప్రజల సమస్యలు ఇంకా రోజు రోజుకి ఎక్కువ పెరుగుతూ ఉన్నాయి. బీసీలలో ఇవాళ కులవృత్తులు కోల్పోయి ఇవాళ ఈ ప్రపంచీకరణ మూలంగా ఎన్నో రకాల ఇబ్బందులకు గురవుతున్నటువంటి మన ప్రజలకు మనము భరోసా కల్పించి రాబో రోజుల్లో ఐక్య పోరాటాలు నిర్వహించాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఈ దోపిడీ పాలక వర్గాలు అక్రమ మైనింగు, భూమాఫియా ఎన్నో రకాలుగా దోపిడీ చేస్తూ రోజు రోజుకు వాళ్ళు బలంగా బలపడుతూ మన ప్రజల్ని దారుణంగా ఈరోజు ఇంత రోజు రోజుకు దిగదార్చే విధంగా వాళ్ళ బతుకులు చాలా దారుణమైనటువంటి స్థాయికి మన యొక్క ప్రజల బతుకులు మారుతున్నాయి. కాబట్టి ఇవాళ మొత్తం ఐక్యతగా ఇవాళ పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ మనం ఎప్పుడైతే బలమైన పోరాటాలు చేస్తేనే ఇవాళ పార్లమెంట్లో కానీ చట్టసభల్లో కానీ మన అన్నలాంటి వాళ్ళు చట్టసభలో ప్రవేశించినప్పుడే మన ప్రజలకు న్యాయం జరుగుతుంది. కాబట్టి మన ప్రజలు నిజంగా ఈరోజు చైతన్యపూర్వకంగా ఆలోచన చేసి, లేకపోతే వీళ్ళు ఇదే విధంగా దోపిడీ కొనసాగుతుంది, మన బతుకులు ఇట్లనే ఉంటాయి. కాబట్టి నిజంగా మహాత్మా జ్యోతిబా పూలేకు నిజమైన నివాళులు అర్పించడం అంటే మన ప్రజల కోసం మన ఐక్యత పోరాటాలు చేసి మన రాజ్యం దక్కించుకోవడం అని చెప్పి ఈ విధంగా మనం చేస్తున్నాం. జై బీసీ. జ్యోతిరావు పూలే గారి 199వ జయంతి సందర్భంగా బీసీ పొలిటికల్ ఫ్రంట్ నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి బాలగోని బాలరాజు గౌడ్ గారు, ఆయిలి వెంకన్న గారు, దుర్గయ్య గారు, ఎల్లికట్టి విజయకుమార్ గారు, నారాయణ గారు, శేఖర్ గారు, మన నాగభూషణం అన్న, బడే సాబ్, వీళ్ళందరూ ఇక్కడ సమావేశమై ఈరోజు చదువుల తల్లి
సరస్వతీదేవి సావిత్రిబాయి పూలే మహిళలకు విద్య నేర్పించడము అంటే దానికి జ్యోతిరావు పూలే గారు చిన్నతనంలోనే పెళ్లి చేసుకొని విద్యతోటే అన్నీ సాధించవచ్చు అనే ఒక ఆలోచనతోటి మహిళలకు విద్య నేర్పించడానికి తన భార్యకు మొదట విద్య నేర్పించి ఆమెని అక్కడ ఒక సాయంత్రం పాఠశాలని అంటే మహిళల కొరకు ఆ రోజుల్లో చేయడం జరిగింది. దానికి అగ్రకులాల వాళ్ళు వ్యతిరేకించి ఆమె పోయేటప్పుడు పెండని ఆమె పైన విసరడం, దాంతో ఆమె ఒక చీరని ఒక బ్యాగ్లో పెట్టుకొని తీసుకెళ్ళి ఆ పాఠశాలలో పెట్టుకొని ఆ తర్వాత ఆమె ఏదైతే చీర కట్టుకొని పోయిందో దాని మీద పెండ కొట్టిరో అది వదిలేసి తాను ఒక శుభ్రంగా ఉన్న చీరతోటి అందరికీ విద్య నేర్పించి మళ్ళీ తాను ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు మళ్ళీ ఆమె పైన ఆ బురద పెండ చల్లడం జరిగింది. అంటే ఎంతో కష్టపడి తాను అవమానపడుతూ కూడా విద్యను నేర్చుకోవాలి. ప్రతి మహిళ విద్య నేర్చుకుంటే సమాజంలో తాను ఏమి జరుగుతుంది ఏమి అనేది తెలుస్తుంది. దానితోటి ఈ సమాజం గురించి తెలుస్తుంది. ఆడవాళ్ళని ఒంటింటి లోపలనే బంధించకుండా వాళ్ళు విద్యావంతులు కావాలని చెప్పేసి సరస్వతీబాయి పూలే గారు ఆ రోజుల్లో ఆమె చేసిన విద్యతోటే ఈరోజు నిజానికి 33% రిజర్వేషన్ వరకు వచ్చింది అంటే అది జ్యోతిరావు పూలే గారి యొక్క ఆశయమే. ఆ ఆశయాన్ని మన బీసీ పొలిటికల్ ఫ్రంట్ ముందుకు తీసుకుపోవాలని చెప్పి దీనికి ప్రతి పొలిటికల్ పార్టీ కూడా దాన్ని ముందుకు తీసుకుపోయి ప్రజల లోపల ఏదైతే రాజనీతి లోపల దాన్ని ముందుకు తీసుకుపోయి చట్టబద్ధంగా చేయాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు చెప్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన పెద్దలు బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ అన్న బాలరాజ్ అన్న, మిగతా నాయకులందరికీ కూడా నమస్కారాలు తెలుపుతూ, మహాత్మా జ్యోతిరావు పూలే ఎక్కడో మహారాష్ట్రలో పుట్టి తాను బతుకుతూ ఇతరులను బతికిస్తూ, తాను చదువుతూ ఇతరులను చదివిస్తూ వెలిగిన వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. ఎప్పుడో 200 సంవత్సరాల క్రితం తాను వేసిన విత్తనం ఈరోజు పండ్లై ఈరోజు ప్రజలు దాన్ని చూస్తున్నారు. మనమంతా కూడా ఆయన ఒక సంఘ సంస్కర్తగా ఉండి తన భార్యకు మొదట విద్యగా నేర్పి, మానవుడు వీటి వల్ల బాగుపడతారంటే ఒకటి విద్య వల్లనే అని చెప్పి ఆ విద్యను బాగా చదివి భార్యను కూడా చదివించి ప్రజలను, ఆ మహారాష్ట్రలో ఉన్న ప్రజలను, పేద ప్రజలను చైతన్యవంతం చేసి విద్యాబుద్ధులను నేర్పి ఎన్నో పాఠశాలలను నిర్మించి ఆ పాఠశాలలో బాలికలకు మొత్తం ఆ పాఠశాలను ఏర్పడడం చేయడం అనేది. కాబట్టి ఆయన ఆశయాలను ముందుకు పోవాలని ఆశిస్తాం. ఆయన ఆశయాలను ఆచరణలో ముందు పోవాలని బీసీ పొలిటికల్ ఫ్రంట్ ద్వారా మనంత ముందు పోతామని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి నమస్కరిస్తూ జై హింద్. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు జ్యోతిరావు పూలే జయంతి అంగరంగ వైభవంగా వాడ వీధుల్లో జరుపుకోవడం జరుగుతుంది. జ్యోతిరావు పూలే బడుగు బలహీన వర్గాలకు చేసినటువంటి సేవ మర్చిపోలేనిది. అదే కాకుండా విద్య ఉంటేనే మనం ఈ యొక్క దేశంలో బ్రతకగలమనే ఉద్దేశంతో ఆయన విద్యనే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి బడుగు బలహీన వర్గాలకు విద్యా బుద్ధులు నేర్పించి, అదేవిధంగా వాళ్ళ భార్యకు కూడా చదువు నేర్పించి స్కూల్స్ పూనాలో ఒక స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆడ నుంచి ఎన్నో ఏరియాలలో కూడా స్కూల్స్ ఏర్పాటు చేసి మంచి ఎడ్యుకేషన్ ఇప్పించడం ఆ రోజుల్లోనే జరిగింది. కాబట్టి ఆయన ఆశయాలు ఎప్పటికీ మరవరాని, ఆయన
ఎంత తలుచుకునే తక్కువ. కాబట్టి వారిని మనం దేశంలో మంచి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చినట్టు వ్యక్తి. ఇప్పుడు ఆయన చేసినటువంటి సేవలు మరవలేని అని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా ఈరోజు బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఆఫీస్లో ఈ యొక్క కార్యక్రమం చేయడం చాలా గొప్ప విషయం. దానికి మన చీఫ్ గెస్ట్గా బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ రావడం, బాలరాజ్ గౌడు, అదేవిధంగా కన్వీనర్ విజయ్ కుమారు, బైరి శేఖర్ అండ్ ఐలి వెంకన్న, దుర్గయ్య గారు, అమల్ నారాయణ, బడే సాబ్ వీళ్ళందరూ కూడా వచ్చేసి విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను.